శ్రీమంతం హిందూ సాంప్రదాయంలో స్త్రీలకు జరిపించే అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటి. ఆడవారికి జరిగే 13 జాతక కర్మల్లో ఒకటి సీమంతం. గర్భవతిగా ఉన్న 5వ నెలలో కానీ 7వ నెలలో కానీ 9వ నెలలో కానీ చేస్తారు. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, శ్రీమంతం చేసే రోజు తల్లి చక్కగా పట్టుచీర కట్టుకుని పూలు పెట్టుకుని లక్ష్మీదేవిలాగా రెడీ అవుతుంది. ఇక ఆడవాళ్ళందరూ చేరి ఆమెకు గంధం రాసి కొత్త గాజులు వేసి తమ వెంట తెచ్చిన కానుకలన్నీ ఇస్తారు. ఎందుకంటే తల్లిని, కడుపులో ఉన్న బిడ్డని సంతోషంగా ఉంచే ప్రయత్నం అన్నమాట. అలాగే తల్లిని ప్రసవానికి సిద్ధం చేయడం ఈ సీమంతంలో ప్రధాన ఉద్దేశం. అంతమంది ముత్తైదువులు, అందులో పిల్లల తల్లులే ఎక్కువగా ఉంటారు. వారిని చూసి ఆమెకు భయం తగ్గుతుంది. ఇంతమంది ఆడాళ్ళు ప్రసవం తర్వాత కూడా సంతోషంగా ఉన్నారని ఆమెకు ఒక నమ్మకం. ఇక మరో కారణం, సీమంతం చేసే వరకు అమ్మాయి అత్తవారింట్లో ఉంటుంది. ఇక అప్పటి వరకు మా అమ్మాయిని బాగా చూసుకున్నారు, ఇక నుంచి కొన్ని నెలల పాటు మేము చూసుకుంటామని చెబుతూ అమ్మాయి ప్రసవం 2 కుటుంబాలు కలిపి తీసుకున్న బాధ్యత అని పుట్టింటికి తీసుకువస్తారు. అప్పుడు అమ్మాయికి ఒక ధైర్యం వస్తుంది, నా వెనుక పుట్టినిల్లు మెట్టినిల్లు ఉన్నాయని. ఇక సీమంతంలో ఎక్కువగా గాజులు తొలగడం వెనుక కూడా ఒక కారణం ఉంది. గర్భిణి యొక్క గర్భకోశం మీద జీవనాడుల ఒత్తిడి అనేది పడాలి. చేతుల్లో ఉండే నరాలకు గర్భకోశానికి సంబంధం ఉన్న కారణంగా ఆ గాజుల ఒత్తిడి అనేది గర్భకోశం మీద పడుతుంది. గర్భకోశంపై కావాల్సినంత ఒత్తిడి పడటం వల్ల సుఖప్రసవం జరుగుతుందని శాస్త్రం చెబుతోంది.